హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్ నీ దారే నీ కథ మూవీ చూసి రావడం జరిగింది. అసలు ఇలాంటి ఒక మూవీ వచ్చిందని జనానికి అసలు తెలియదండి. ఎందుకంటే ఈ మూవీలో అందరూ కొత్త యాక్టర్సే అండ్ ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేశారు. సో నేనైతే ఇంకా కొత్త వాళ్ళు కదా ఎంకరేజ్ చేద్దామని అయితే వెళ్ళాను థియేటర్కి. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే పర్లేదు అనిపించిందండి. ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళతో ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి మ్యూజికల్ కాన్సెప్ట్తో పర్లేదు బాగానే తీశారనిపించింది. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో అర్జున్ ఒక మ్యూజిక్ బ్యాండ్ని నడుపుతూ ఉంటాడు. సో ఒక మ్యూజిక్ కాంపిటీషన్లో గెలవాలని డిసైడ్ అవుతారు. వీళ్ళకి సరైన బ్యాండ్ లేకపోవడం ఉండడం ఆర్కెస్ట్రా వాళ్ళని వీళ్ళని కలుపుకుని ఒక బ్యాండ్ అయితే రెడీ చేసుకుంటారు. ఇంతలో హీరో నాన్న చనిపోతాడు. ఆయన డ్రీమ్ ఏంటంటే ఇతను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా చూడాలని. సో హీరో కాంపిటీషన్ గెలిచాడా లేదా, చివరికి ఏమైంది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. నార్మల్గా హీరోకి ఒక డ్రీమ్ ఉంటాం. ఆ డ్రీమ్ అచీవ్ చేయడానికి పేపర్లు వేయడం, పాల బయటలు వేయడం, ఇలాంటివన్నీ వేసి అలాగోలా నానా దండాలు పడి ఆ డ్రీమ్ని అచీవ్ చేయడం, ఇలాంటి మూవీస్ ఎన్ని చూసాం చెప్పండి. సో ఈ మూవీ కూడా అదే కాన్సెప్ట్ మీద వచ్చింది, కాకపోతే ఇక్కడ మ్యూజికల్ టచ్ ఇచ్చారు అంతే. ఇంక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో బ్యాండ్ని ఎలా తీసుకువెళ్ళాడు, కాంపిటీషన్ దాకా ఎలా వెళ్ళారు, హీరోయిన్ ఎలా పరిచయం అయ్యాడు, ఇదంతా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత హీరో అసలు నిజంగానే వెళ్ళాడా లేదా, కాంపిటీషన్కి గెలిచాడా లేదా అన్నది చూపిస్తుంటారు. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ స్టార్ట్ అవడం కొంచెం బోరింగ్గానే స్టార్ట్ అయినా కానీ తర్వాత హీరో ఫ్రెండ్స్ చేసే కామెడీ అయితే అక్కడక్కడ వర్కౌట్ అయిందని చెప్పాలి. వీళ్ళు ఈ సినిమా మీద శ్రద్ధ పెట్టకపోయినా కానీ మ్యూజిక్ మీద అయితే బాగా పెట్టారని చెప్పాలి. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి ప్రయోగించారు. ఇంకా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ని నిజమైన వాళ్ళే తీసుకొచ్చి చేపించారు. ఈ మూవీ అయితే మ్యూజిక్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం టచ్ అవుతుందండి. ఇంకా ఆర్కెస్ట్రా వాళ్ళు ఇలాంటి వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది. ఇంకా నార్మల్ ఆడియన్స్కి అయితే చాలా కష్టం అని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే నేను చెప్పినట్టే ఫస్ట్ మూవీ స్టార్ట్ అవడమే చాలా బోరింగ్గా స్టార్ట్ అవుతుందండి. నేనైతే ఫస్ట్ హాఫ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఉన్నాను. అట్లీస్ట్ క్లైమాక్స్ అన్న ఒక మంచి హై ఇస్తారేమో అనుకున్నాను, కానీ ఇన్కంప్లీట్గా అయిపోయింది క్లైమాక్స్. బట్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫే బాగుందండి. ఎస్పెషల్లీ ఆ తండ్రి ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ క్లైమాక్స్ అయితే కొంచెం రష్గా అనిపించింది. ఏదో అప్పటికప్పుడు చేసేయాలి కదా అన్నట్టు చేశారు అంతే. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ కొత్తవాడైనా కానీ పర్లేదు బాగానే చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ హీరో ఫ్రెండ్స్ అయితే కొంచెం నవ్వించారని చెప్పాలి. అండ్ సీనియర్ యాక్టర్ నరేష్ గారు కూడా చాలా బాగా ఎమోషనల్ అయితే చాలా బాగా చూపించారు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే ఈ మూవీకి బీజిఎం అయితే చాలా లెట్ డౌన్ అని చెప్పాలండి. అది సినిమాటోగ్రఫీ కూడా కెమెరా వర్క్ అయితే ఇంకొంచెం మంచిగా తీసి ఉండొచ్చు, కానీ మ్యూజిక్ మాత్రం బాగా యూస్ చేసుకున్నారు. చాలా బాగుంది మ్యూజిక్. ఇది మూవీ కంటే కూడా మోర్ ఓవర్ కొంచెం తక్కువ లొకేషన్స్లో కొత్త వాళ్ళతో తీశారు కాబట్టి ఒక షార్ట్ ఫిల్మ్లో తీసుంటే బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే అందరూ కొత్త వాళ్ళతో తీసిన మ్యూజిక్ కాన్సెప్ట్ని తీసుకున్నా కానీ పర్లేదు బాగానే చూపించారని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.